నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. ప్రస్తుతం మనం సోషల్ మీడియాలో చూస్తున్నట్లయితే అటు బయట వింటున్న చాలా వార్తల ప్రకారం మనం ఇక్కడ ఏదైతే ఫోటోలో చూస్తున్నామో గాదే ఇన్నయ్య మాజీ మావోయిస్టు నేత, అటు బీఆర్ఎస్ లో కూడా ఆయన కొన్నిసార్లు కూడా పనిచేయడం జరిగింది కొంతకాలం పాటు. ఆ తర్వాత సామాజిక ఉద్యమకారుడు అయినటువంటి గాదే ఇన్నయ్యను ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేశారనే వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు టీవీ ఛానళ్లతో పాటు మనం వింటున్నాం. అంటే గాదే ఇన్నయ్యను పోలీసులు అరెస్టు చేశారు. అంటే ఎందుకు అరెస్టు చేశారు? గాదే ఇన్నయ్యను సడన్ గా అంటే ఎటువంటి పరిణామాలు జరగకుండానే ఆయన అరెస్టు జరిగిందా, లేకపోతే ఇంతకు ముందు ఆయన చేసిన కార్యకలాపాలకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు నిఘా వేసి ఆయనను అరెస్టు చేశారా అనే విషయం అయితే చూద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే సామాజిక ఉద్యమకారుడిగా, అటు బీఆర్ఎస్ మాజీ నేతగా, మాజీ మావోయిస్టుగా కూడా గాదే ఇన్నయ్య పనిచేశారు. అటు కొంతకాలం మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్నటువంటి గాదే ఇన్నయ్య కూడా జనజీవన స్రవంతిలో కూడా కలవడం జరిగింది. మరి జనగాం జిల్లా జాఫర్గఢ్ మండలంలో ఉన్నటువంటి ఆయన ఒక అనాథాశ్రమాన్ని అక్కడ నిర్వహిస్తున్నాడు. మరి ఆ అనాథాశ్రమంలో కూడా దాదాపు 4 వెహికల్స్ లో వెళ్ళినటువంటి ఎన్ఐఏ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరి ఇంతకీ ఏ చట్టాల కింద, ఏ సెక్షన్ల కింద పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? గాదే ఇన్నయ్య చేసినటువంటిది ఏంటి అనేది చూద్దాం. ముందుగా గాదే ఇన్నయ్య మావోయిస్టు నేతగా ఉన్నారు. మావోయిస్టు పార్టీతో ఆయనకు దగ్గర సంబంధాలే ఉన్నాయి. కీలక మావోయిస్టు నేతలతో కూడా ఆయన టచ్ లో ఉంటూ వచ్చేవారు. అటు బయటికి వచ్చి భారత్ బచావో పేరుతో కూడా పలు కీలక కార్యక్రమాలు కూడా గాదే ఇన్నయ్య నిర్వహిస్తున్నారు. మరి పలు కీలక కార్యక్రమాలు నిర్వహించే విధంగా కూడా ఆయన భూపాలపల్లికి చెందినటువంటి ఒక మావోయిస్టు కీలక నేత, ఆయన పేరు కాటా రామచంద్రారెడ్డి. ఆయన మావోయిస్టు ఎదురు కాల్పుల్లో, పోలీసుల ఎదురు కాల్పుల్లో కూడా ఈ కీలక నేత అయినటువంటి కేంద్ర కమిటీ మెంబర్ గా ఉన్నటువంటి కాటా రామచంద్రారెడ్డి కన్నుమూశారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ లో ఆయన కన్ను మూయడం జరిగింది. గాదే ఇన్నయ్య కూడా ఆయనతో సన్నిహిత్య సంబంధాలు ఉండొచ్చు, లేదా మావోయిస్టుకి సంబంధించినటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి లింకులు ఉండొచ్చు, లేకపోతే ఇద్దరి మధ్య లేకపోతే వ్యక్తిగతంగా స్నేహం ఉండొచ్చు. కాటా రామచంద్రారెడ్డి మృతి చెందడము, అటు భూపాలపల్లికి వెళ్లి కూడా ఆయన అంత్యక్రియల్లో కూడా సంస్మరణ సభల్లో కూడా గాదే ఇన్నయ్య పాల్గొన్నారు. మరి పాల్గొన్న అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు అటు మావోయిస్టులకి తీవ్రవాదం ఏదైతే ఉందో దాన్ని ప్రేరేపించే విధంగా ఉంది, మతోన్మాదాలను రెచ్చగొట్టే విధంగా, ఏదైతే తీవ్రవాదానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలని రెచ్చగొట్టే విధంగా గాదే ఇన్నయ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా ఎన్ఐఏ అధికారులు నోటీసుల్లో పేర్కొంటూ గాదే ఇన్నయ్యను అరెస్టు చేశారు. మరి భూపాలపల్లికి చెందినటువంటి కాటా రామచంద్రారెడ్డిని పోలీసులు కావాలనే బలవంతంగా నిర్బంధించి, హింసించి, హత్య చేసి దాన్ని ఎదురుకాల్పులో చనిపోయినట్టుగా చిత్రీకరించారు అనే వ్యాఖ్యలు కూడా గాదే ఇన్నయ్య చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. ఏదైతే మావోయిస్టులను తీవ్రవాదానికి కూడా వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తారంటూ కూడా ఎన్ఐఏ ఆరోపిస్తూ దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా, అంటే ఏదైతే కాటా రామచంద్రారెడ్డి చనిపోయినటువంటి సమయంలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉంటాయో వాటిని కట్ చేసి పేపర్ క్లిప్పింగ్లలో కావచ్చు, లేకపోతే యూట్యూబ్ వీడియోలలో కూడా వాటికి అంటే ఎప్పటికప్పుడు మనకి రోజువారీ జరిగేటి ఎలా వస్తాయో అట్లానే గాదే ఇన్నయ్యకి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఆ సంస్మరణ సభలో భాగంగా మాట్లాడినటువంటి భారత్ బచావో నిర్వహిస్తున్న సంస్థ తరపున ఆయన హాజరైనప్పుడు కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ వ్యాఖ్యలు తీవ్రంగా కూడా తీవ్రవాదాన్ని అనుకూలించడము, తీవ్రవాదానికి సపోర్ట్ చేయడం లాంటి ఈ కీలక వ్యాఖ్యల్ని కూడా ఎన్ఐఏ తమ అదుపులోకి తీసుకొని ఆయనపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికీ పలు సెక్షన్ల కింద మావోయిస్టు నేతగా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు ఉన్నప్పటికీ కూడా ఉపా చట్టం కింద ఎన్ఐఏ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ పోలీసులు కూడా ఆయనపై కేసు నమోదు చేసి ఆయన జనగాం జిల్లా జఫర్గఢ్ మండలంలో తన నివాసం వద్ద నివసిస్తున్నటువంటి అనాథాశ్రమం నడుపుతున్నాడు గాదే ఇన్నయ్య, అక్కడికి చేరుకొని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మరి చూస్తే గాదే ఇన్నయ్య చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కూడా అటు తీవ్రవాద భావజాలాన్ని ప్రేరేపించే విధంగా ఉన్నాయి. అటు 2026 వరకు కూడా దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాలు స్వయాన అటు కాటా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ని టార్చర్ చేసి చంపారు. ఇది ప్రభుత్వ హత్య, కేంద్ర ప్రభుత్వ హత్య అని కూడా గాదే ఇన్నయ్య ఆరోపించిన నేపథ్యంలో మావోయిస్టు భావజాలానికి ఆయన అనుకూలంగా మాట్లాడడము ఇది కేవలం కూడా చట్ట విరుద్ధం అని పేర్కొంటూ కూడా ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. మరి ఇంతకు ముందు
ఎటువంటి వారిని పోలీసులు అరెస్టు చేశారు? ఎన్ఐఏ అధికారులు ఈ ఉపా చట్టం కింద ఎవరినైనా అరెస్టు చేశారా అనేది చూసుకుంటే సామాజిక కవి అయినటువంటి వరవరరావుని కూడా ఇటువంటి మావోయిస్టు విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ కూడా పోలీసులు ఆయనను కూడా ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు. మరొక వైపు చూసుకుంటే మొన్న జరిగినటువంటి ఢిల్లీ ప్రొఫెసర్ అయినటువంటి సాయిబాబాని కూడా పోలీసులు ఉపా చట్టం కిందనే అరెస్టు చేశారు. అంటే మావోయిస్టు సంబంధాలు ఉన్నాయనే నేపంతో, మావోయిస్టు భావజాలను ప్రేరేపించడం వంటి నేపంతో, తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం అనే నేపంతో కూడా ఇటువంటి ఉపా చట్టం కింద ఎన్ఐఏ అధికారులు కేసు నమోదు చేస్తూ ఉంటారు. ఇప్పటికే మనం చూసుకుంటే కూడా 2020వ సంవత్సరంలో కూడా ఢిల్లీలో జరిగిన కాల్పులకి సంబంధించి కొంతమంది విద్యార్థులపై కూడా ఎన్ఐఏ అధికారులు ఉపా చట్టాన్ని ప్రయోగించారు. ఇప్పటికే ఉపా చట్టం అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైనా జైలు శిక్షలో కావచ్చు, ఏదైనా కేసులో మనం అరెస్ట్ అయినప్పుడు కోర్టు తీర్పిచ్చి మనం నిర్దోషి అని చెప్పే వరకు కూడా మనము దోషి అని చెప్పే వరకు కూడా మనం నిర్దోషిగానే ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ ఉపా చట్టం కింద మనపై కేసు నమోదవుతుందో మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం నిర్దోషి అని. స్వయంగా మనమే ప్రూవ్ చేసుకోవాలి మనం నిర్దోషి అని. మరి ఈ ప్రాంతానికి సంబంధించి పలు జర్నలిస్టుల పైన కూడా ఉపా చట్టం కింద ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు కూడా ఇదివరకే సిచ్యువేషన్స్ లో ఎన్నోసార్లు కేసు నమోదు చేశారు. మరొక వైపు చూసుకుంటే ఉపా చట్టాన్ని తాము నిర్దోషి అని చెప్పుకోవడానికి కావచ్చు, లేకపోతే తాము నిర్దోషి అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలా సందర్భాల్లో చాలా సమయం పడుతుంది. ఈ సమయం పట్టేలోపు జైల్లో కొంతమంది తమ ప్రాణాలు వదిలి కన్ను మూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం చూస్తే మొన్నటికి మొన్న ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబా విషయంలో కూడా అటు జైలు నుంచి వచ్చిన వెంటనే ఆయన అనారోగ్య సమస్యలతో కన్ను మూయడము, ఇది కూడా కేంద్ర ప్రభుత్వ హత్య అంటూ కూడా కొంతమంది ఆరోపించడం కూడా మనం చూసాం. మరి ఈ ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తే ఎటువంటి శిక్ష పడుతుంది అనేది చూద్దాం. ఈ ఉపా చట్టం అంటే కూడా జాతీయ నేర నిరోధక చట్టం. దీన్ని 1967లో కూడా ఈ చట్టాన్ని రూపొందించారు. తర్వాత అటు దేశానికి సంబంధించిన శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని దేశంలో కావచ్చు, భారతదేశంలో అత్యధిక శాంతి భద్రతలు నెలకొల్పాలి అనే ఉద్దేశంతో కూడా ఈ ఉపా చట్టాన్ని పలు ప్రభుత్వాలు కూడా సవరిస్తూ వచ్చాయి. అంటే ఖచ్చితంగా ఎటువంటి మతోన్మాదానికి సంబంధించి లేదా మావోయిస్టు భావజాలానికి సంబంధించి, ఉన్మాదులకి సంబంధించి, ఉగ్రవాదులకి సంబంధించి, తీవ్రవాదానికి సంబంధించి వాళ్ళని ప్రేరేపించే విధంగా కానీ వారికి సంబంధించిన యాక్ట్స్ లలో పాల్గొనడం కూడా ఒక నేర చర్యగా చూపుతూ కూడా ఈ చట్టం రూపొందించబడింది. తర్వాత 2004, 2008 పలు సంవత్సరాలలో కూడా ఈ చట్టం సవరణ కూడా గురైంది. కాబట్టి ఇది చాలా కఠినంగా కూడా దీన్ని ప్రయోగిస్తారు. మనం చూస్తే కూడా ఈ చట్టంలో ఈ ఉపా చట్టాన్ని ప్రయోగించి గనక పోలీసులు కేసు నమోదు చేస్తే ఈ కేసులో బెయిల్ దొరకడం కూడా ఎంతో కష్టం. బయటికి రావడము, బెయిల్ దొరకడం అనేది కూడా ఈ చట్టం ప్రయోగిస్తే ఎంతో కష్టం. కాబట్టి ఈ చట్టాన్ని ప్రయోగిస్తే కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఈ చట్టాన్ని ఎంతో అంటే ఎటువంటి పరిస్థితుల్లో అంటే దేశ భద్రతను కాపాడే విధంగా ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా వెళ్తారో, తీవ్రవాదానికి ప్రేరేపిస్తారో వారిని మాత్రం ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటామంటూ కూడా ఈ చట్టం చెప్తోంది. మరి ఈ చట్టాన్ని ప్రయోగించి ఇంతకు ముందు ఎంతో మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. కొంతమంది జైల్లో కన్ను మూసిన సంఘటనలు ఉన్నాయి, కొంతమంది బయటకు వచ్చాక అనారోగ్యంతో కన్నుమూసిన సంఘటనలు ఉన్నాయి. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, చట్టాలు కావచ్చు దీన్ని ప్రయోగించడంలో మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఖచ్చితంగా దేశ భద్రతే లక్ష్యంగా, దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని దేశ భద్రత కోసం ఎక్కడికైనా వెళ్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం సవాల్ చేస్తుంది. మరి ఇప్పటికీ చూసుకుంటే కూడా 2018 వరకు కూడా 2020 సంవత్సరం వరకు కూడా దాదాపు 5,000 మందికి పైగా కూడా ఈ ఉపా చట్టాన్ని ప్రయోగించి చాలా మందిని కూడా 5,000 మందికి పైగా అంటే ఇదేం తక్కువ నెంబర్ కాదు. 5,000 మందికి పైగా కూడా వీటిని ప్రయోగించి కూడా అంతమందిని 5,000కి పైబడి మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని వెలుగులోకి రాకపోయినప్పటికీ కూడా ఈ చట్టాన్ని మాత్రం ఎంతో కఠినంగా ప్రయోగిస్తున్నారు. ఇటు నేర చరిత్ర ఉన్న వాళ్ళని కావచ్చు, అటు మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఉపా చట్టాన్ని ప్రయోగిస్తామంటూ కూడా జాతీయ దర్యాప్తు సంస్థలు అయితే చెప్తున్నాయి. మనం చూస్తే ఇప్పటికే ప్రముఖ సామాజికవేత్త, మాజీ మావోయిస్టు నేత అయినటువంటి గాదె ఇన్నయ్యను కూడా పోలీసులు జనగాం జిల్లా జాఫర్ఘట్ లో ఉన్నటువంటి ఆయన నాదాశ్రమానికి చేరుకొని అక్కడ అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ నేపథ్యంలో
గాదే ఇన్నయ్య అరెస్ట్ పై కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక మాజీ మావోయిస్టు నేతగా ఆయన వ్యాఖ్యలు చేయడంలో తప్పేంటి అని కొంతమంది అంటుంటే, మరి నిజంగానే దేశాన్ని కూడా అట్టుగట్టించే విధంగా, దేశ భద్రత లోపించే విధంగా ప్రవర్తించడం తప్పు అని మరికొంతమంది అంటున్నారు. మరి దీనిపై గాదే ఇన్నయ్య అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏంటి తెలియజేయండి.